హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ టెక్. ఈరోజు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో చైతన్యమూర్తులు లెసన్లో బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చైతన్యమూర్తులలో ఫస్ట్ బిట్ వచ్చేసి, సమాజంలో సాంఘిక మతాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని ప్రబోధించింది ఎవరు? ఏ. నైదనూరి గంగాధరం, బి. వడ్డాది పాపయ్య, సి. ఫాతిమా షేక్, డి. పోతులూరి వీరబ్రహ్మం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం. నెక్స్ట్, పోతులూరి వీరబ్రహ్మం గారి తల్లిదండ్రులు: ఏ. మహాలక్ష్మమ్మ రామమూర్తి, బి. గోవిందరావు శాంతకుమారి, సి. ప్రకృతాంబ పరిపూర్ణయ్య, డి. శ్రీయాదేవి సాంబయ్య. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రకృతాంబ పరిపూర్ణయ్యలు. నెక్స్ట్, వీరబ్రహ్మం గారు వీరింట గోపాలకునిగా ఉన్నారు. ఎవరింట అన్నప్పుడు ఏ. సోమిరెడ్డి అచ్చమ్మ, బి. కొండ్రెడ్డి అచ్చమ్మ, సి. రామిరెడ్డి అచ్చమ్మ, డి. గరిమిరెడ్డి అచ్చమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గరిమిరెడ్డి అచ్చమ్మ. ఇది బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో గోపాలకునిగా ఉన్నారు పోతులూరి వీరబ్రహ్మం, బనగానపల్లి. నెక్స్ట్, వీరబ్రహ్మం గారు ఈ కొండ గుహలో కూర్చుని తాళపత్రాలపైన కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు. ఏ కొండ అది అన్నప్పుడు ఏ. గుత్తికొండ, బి. వినుకొండ, సి. రత్నాలకొండ, డి. రవ్వలకొండ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రవ్వలకొండ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పోతులూరి వీరబ్రహ్మం గారు గోవిందమ్మ దంపతుల సంతానం ఎంతమంది? ఏ. 3, బి. 4, సి. 5, డి. 6. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 6 అండి. 5 కొడుకులు, 1 కుమార్తె, 6. నెక్స్ట్, వీరబ్రహ్మం గారి రచనలలో లేనిది గుర్తించండి. ఏ. జీవైక్య బోధ, బి. సిద్ధగురు బోధ, సి. ద్విపద కాల జ్ఞానం, డి. అజంతా చిత్రవాక్యాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అజంతా చిత్రవాక్యాలు. జీవైక్య బోధ, సిద్ధగురు బోధ, ద్విపద కాల జ్ఞానం కూడా ఈ 3 రచనలు వీరబ్రహ్మం గారివే. నెక్స్ట్, సాంప్రదాయంలో ఉంటూనే సాంప్రదాయంపై తిరుగుబాటు చేసిన వ్యూహకర్తగా వీరిని గుర్తించవచ్చు. సాంప్రదాయంలో ఉంటూనే సాంప్రదాయంపై తిరుగుబాటు చేసిన వ్యూహకర్తగా వీరిని గుర్తించవచ్చు అన్నప్పుడు ఏ. రాగతి పండరి, బి. వడ్డాది పాపయ్య, సి. పోతులూరి వీరబ్రహ్మం, డి. నేతనూరి గంగాధరం అన్నప్పుడు పోతులూరి వీరబ్రహ్మంగా గుర్తించండి. నెక్స్ట్, సంపద ఒక చోట కుప్పపోసి నిరుపయోగం చేయొద్దని దానం చేయాలని చెప్పిన సౌమ్యవాది: ఏ. వడ్డాది పాపయ్య, బి. పోతులూరి వీరబ్రహ్మం, సి. నేదునూరి గంగాధరం, డి. వడ్లమూడి గోపాలకృష్ణ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం. నెక్స్ట్, నీతి ప్రేమ బోధించని చదువులు జ్ఞానం వ్యర్థమని అర్థవంతమైన చదువులు చదవాలని చెప్పింది: ఏ. వడ్డాది పాపయ్య, బి. పోతులూరి వీరబ్రహ్మం, సి. నేదునూరి గంగాధరం, డి. వడ్లమూడి గోపాలకృష్ణ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం. లెసన్ వైజ్ చదివేటప్పుడు ఈజీగా గుర్తుపడతాం. అదే అన్ని లెసన్లు కల్పించినప్పుడు ఇది ఎవరు అన్నారు అన్నప్పుడు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ లెసన్ వైజ్ ప్రిపరేషన్లోనే ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నీతి ప్రేమ బోధించని చదువులు జ్ఞానము వ్యర్థమని అర్థవంతమైన చదువులు చదవాలని చెప్పింది ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మం గారు. నెక్స్ట్, తీర్థాలన్నీ శరీరంలోనే ఉన్నాయి, మనుషులంతా కలిసిమెలిసి జీవించాలని కాంక్షించిన సౌమ్యవాది మానవతావాది ఎవరు అన్నప్పుడు వీరబ్రహ్మం గారిగా గుర్తించాలి. నెక్స్ట్, పథమంతా జానపదం తెలుగు వాంగ్మయపు వెలుగు తెలిపినట్టి తిట్ట అని నేదునూరిని ప్రశంసించిన వారు ఎవరు అని అడిగినప్పుడు ఏ. టంగుటూరి ప్రకాశం పంతులు, బి. కందుకూరి వీరేశలింగం, సి. అయ్యంకి వెంకటరమణయ్య, డి. వానపల్లి నూకరాజు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వానపల్లి నూకరాజు ప్రశంసించారు నేదునూరిని ఈ విధంగా: పథమంతా జానపదం తెలుగు వాంగ్మయపు వెలుగు తెలిపినట్టి తిట్ట అని. నెక్స్ట్ క్వశ్చన్, నేదునూరి గంగాధరం గారి స్వగ్రామం ఏది? ఏ. ధవళేశ్వరం, బి. ఆలమూరు, సి. కొంతమూరు, డి. కడియం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కొంతమూరు అండి. కొంతమూరు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వారిలో నేదునూరి గంగాధరం గారి గ్రంథాలు ఏవి?
ఏ జానపద చాటువులు మాండలిక పదకోశం, బి జానపద గేయ గాథలు ఏకవీర, సి జానపద గేయాలు శ్రీల రామాయణ పాటలు, డి జానపద నాటకాలు గేయాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జానపద చాటువులు మాండలిక పదకోశం అనేవి నేదునూరి గంగాధరం గారి గ్రంథాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఏ మన దేశంలో జానపద సాహిత్యపు గ్రంథాలయాలు 2 మాత్రమే ఉన్నాయి. దేవేంద్రనాథ్ సత్యార్థి గారి జానపద గ్రంథాలయం పంజాబ్లో ఉంది. రెండోది నేదునూరి వారి జానపద గ్రంథాలయం రాజమహేంద్రవరంలో ఉంది. అంటే ఫస్ట్దేమో పంజాబ్లో ఉంది, రెండవది రాజమహేంద్రవరంలో ఉంది. ఇవన్నీ సరైనవే, పైవన్నీ సరైనవే. 2 మాత్రమే ఉన్నాయంట జానపద సాహిత్యపు గ్రంథాలయాలు. ఒకటి దేవేంద్రనాథ్ సత్యార్థి గారి జానపద గ్రంథాలయం పంజాబ్లో ఉంటే, నేదునూరి వారి జానపద గ్రంథాలయం రాజమహేంద్రవరంలో ఉంది. నెక్స్ట్, చైతన్యమూర్తులు పాఠం ఈ ప్రక్రియకు చెందుతుంది. ఏ వ్యాసం, బి ఖండకావ్యం, సి కథానిక, డి గేయం. కరెక్ట్ ఆప్షన్ వ్యాసం అండి, వ్యాస ప్రక్రియకు చెందింది. చైతన్యమూర్తులు పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ స్ఫూర్తి సేవ, బి శ్రమ, సి సామాజిక స్పృహ, డి విలువలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్ఫూర్తి సేవ అనేది కరెక్ట్ అండి. జానపద సాహిత్యం గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతో ఎన్ని సంవత్సరాలు శ్రమించి రచనలను సేకరించారు నేదునూరి గంగాధరం గారు అన్నప్పుడు ఏ 25 ఏళ్ళు, బి 26 ఏళ్ళు, సి 27 ఏళ్ళు, డి 28 ఏళ్ళు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 28 ఏళ్ళు శ్రమించి జానపద సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతో 28 సంవత్సరాల శ్రమించి తన రచనలను సేకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రతి అడుగుజాడల్లో నడుస్తూ తన దగ్గరున్న బంగారాన్ని, విలువైన చీరలను కూడా తృణప్రాయంగా ఇచ్చిన మహాసాధ్వి ఎవరు? ఏ తాడి నాగమ్మ, బి రాగతి పండరి, సి డొక్కా సీతమ్మ, డి గంగమాంబ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గంగమాంబ గారండి. గంగమాంబ గారి నేదునూరి గంగాధరం గారి భార్య. నేదునూరి గంగాధరం గారు జానపద వాంగ్మయ సముద్ధరణకు కష్టపడుతూ ఉంటే ఆమె తన బంగారాన్ని, చీరలను కూడా సేకరించడానికి అవసరమైనటువంటి వాటి గురించి ఆవిడ ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్, వీళ్ళకి 6 ఎకరాలు ఉండేదంటండి. 6 ఎకరాలను కూడా ఈ జానపద వాంగ్మయం సేకరించడంలో మొత్తం అమ్మేశారంట. నెక్స్ట్, జానపద వాంగ్మయంలో ఇది కనిపిస్తుంది. ఏ ఆంధ్రజాతి ప్రాచీనత, బి సంస్కృతి భాష, సి సాహితీ వైభవము, డి అన్నీ అండి. ఆంధ్రజాతి ప్రాచీనత కనిపిస్తుంది, సంస్కృతి కనిపిస్తుంది, భాష కనిపిస్తుంది, సాహితీ వైభవం కూడా కనిపిస్తుంది జానపద వాంగ్మయంలో. నెక్స్ట్, గంగాధరం గారు తన జీవిత సర్వస్వాన్ని జానపద వాంగ్మయ సముద్ధరణకు ధారపోసి పరమపదించిన సంవత్సరం ఏంటి అని అడుగుతున్నప్పుడు ఏ 1969 ఫిబ్రవరి 11, బి 1970 మార్చి 11, సి 1971 మార్చి 11, డి 1971 ఫిబ్రవరి 11. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1970 మార్చి 11గా గుర్తించండి. నెక్స్ట్, ఇటు 0 అటు 0 మధ్య నేనున్నా, నిలువు గీతగా ఒకటిగా నిలుచున్నా అని పలికింది ఎవరు? ఏ వీరబ్రహ్మం గారు, బి నేదునూరి గంగాధరం గారు, సి వడ్డాది పాపయ్య, డి తాడి నాగమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వడ్డాది పాపయ్య గారండి. వడ్డాది పాపయ్య గారు ఇక్కడ జన్మించారు. ఏ రాజమండ్రి, బి విశాఖ, సి శ్రీకాకుళం, డి విజయనగరం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీకాకుళంలో జన్మించారు వడ్డాది పాపయ్య గారు. వడ్డాది పాపయ్యను కుంచెపట్టి ఓనమాల దిద్దించింది ఎవరు అని అడిగినప్పుడు ఏ చిన్ననాటి గురువు, బి తాతగారు, సి తండ్రి గారు, డి తల్లి గారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తండ్రి గారండి. నెక్స్ట్, మొట్టమొదటిగా పాపయ్య గారు ఎవరి చిత్రాన్ని గీశారు? ఏ శివుడిది, బి తల్లిది, సి హనుమంతుడిది, డి తాతగారిది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హనుమంతునదండి. వడ్డాది పాపయ్యకు వీటిపై సంపూర్ణ అవగాహన ఉంది అన్నప్పుడు ఏ ఇతిహాసాలు, బి పురాణాలు, సి ఖగోళ జ్యోతిష్య శాస్త్రాలు, డి అన్నీ
అన్నిటిపైన సంపూర్ణ అవగాహన ఉందండి. వడ్డాది పాపయ్య గారికి ఇతిహాసాలపైన అవగాహన ఉంది, పురాణాలపైన అవగాహన ఉంది, ఖగోళ జ్యోతిష్య శాస్త్రాలపైన కూడా అవగాహన ఉంది. నెక్స్ట్ వడ్డాది ఈ రచనలకు బొమ్మలు వేశారు. ఏ కరుణశ్రీ పుష్ప విలాపం, బి ఉమర్ ఖయ్యూమ్, సి తిరుపతి వెంకట కవులు బాల బొమ్మల భారతం. అన్నీ అండి. కరుణశ్రీ పుష్ప విలాపానికి బొమ్మలు వేశారు, ఉమర్ ఖయ్యూమ్ రచనలకు బొమ్మలు వేశారు, తిరుపతి వెంకట కవుల బాల బొమ్మల భారతానికి కూడా బొమ్మలు గీశారు వడ్డాది పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ చందమామ యువ పత్రికలకు వడ్డాదిచే బొమ్మలు వేయించింది ఎవరు? ఏ కీరవాణి, బి చక్రపాణి, సి బాపు, డి రామోజీరావు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చక్రపాణి గారండి. నెక్స్ట్ బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షికన కార్టూన్ వేసింది ఎవరు? కార్టూన్ అన్నప్పటికీ రాగతి పండరి అని గుర్తించేస్తాం, కానీ తప్పది. వడ్డాది పాపయ్య గారు. బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షికన కార్టూన్ వేసింది ఎవరు అన్నప్పుడు వడ్డాది పాపయ్యగా గుర్తించండి. ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షికన కార్టూన్ వేసింది ఎవరు అన్నప్పుడు బొమ్మలకే ప్రాణం వస్తే అని కనిపించిందంటే చాలు మీరు వడ్డాది పాపయ్య శాస్త్రి అని పెట్టండి. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గారు వీరు నా స్ఫూర్తి అనేవారు ఎవరు వారు? ఏ రవివర్మ, బి దామెర్ల రామారావు గారు, సి దురంధర్ గారు, డి అందరూనండి. రవివర్మ, దామెర్ల రామారావు గారు, దురంధర్ వీరు నా స్ఫూర్తి అనేవారు వడ్డాది పాపయ్య గారు. నెక్స్ట్ వడ్డాది ఈ గ్రామంలో ఒక సామాన్యుల్లా నివసించేవారు. ఏ చీపురుపల్లి, బి కసింకోట, సి సామంతపురం, డి కళ్ళికోట. కాసింకోట అండి, ఇది శ్రీకాకుళంలో ఉంది. కాసింకోట అనేది శ్రీకాకుళంలో ఉంది. ఈయన వడ్డాది పాపయ్య శాస్త్రి శ్రీకాకుళం జిల్లా కసింకోట గ్రామానికి చెందినవారు. నెక్స్ట్ గుర్తింపు ప్రశంస గుర్రానికి మేతలేని మాలిషి వంటివి వ్యక్తి కాదు, అతని కృషిని గుర్తించాలి అన్నదెవరు? ఏ నేదనూరి గంగాధరం, బి తాడి నాగమ్మ, సి వడ్డాది పాపయ్య, డి ఫాతిమా బేగం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వడ్డాది పాపయ్య గారండి. నెక్స్ట్ పూలే దంపతుల స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష ఏమిటి? ఏ ఉర్దూ, బి హిందీ, సి సంస్కృతం, డి మరాఠీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మరాఠీ అండి. ఫాతిమా షేక్ను పెంచి పెద్ద చేసిన సోదరుడు ఎవరు? ఏ మున్షీ గఫార్, బి అహ్మద్ గఫార్, సి ఉస్మాన్ షేక్, డి సిద్దిక్ అలీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉస్మాన్ షేక్ అండి. మున్షీ గఫీర్ ఏమో వాళ్ళ బంధువు, మున్నీ గఫీర్ అని వచ్చి పడింది, మున్షీ గఫీర్ అది. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం మేడం సింధియా ఫరారే మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారెవరు? ఏ సావిత్రిబాయి పూలే, బి ఫాతిమా షేక్, సి 2 మాత్రమే, డి 1 మరియు 2. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1 మరియు 2. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఇద్దరు కూడా ఉపాధ్యాయ శిక్షణ పొందినవారే. నెక్స్ట్ క్వశ్చన్ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు అని అడిగినప్పుడు ఫాతిమా షేక్గా గుర్తించండి. ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే ఒక ఉపాధ్యాయునిగా పడ్డవారు ఎవరు అన్నప్పుడు ఫాతిమా షేక్గా గుర్తించండి. నెక్స్ట్ మున్షీ గఫార్ సంరక్షణలో ఈ అన్నా చెల్లెళ్ళు పూనా పట్టణంలో గంజ్పేట్ ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకొని స్థిరపడ్డారు. నెక్స్ట్ ఫాతిమా అహ్మద్ నగర్లో మేడం సింధియా ఫరారే మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఫాతిమా షేక్ ఏ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు అన్నప్పుడు మేడం సింధియా ఫరారే మిషనరీ పాఠశాలలో అని గుర్తించండి. ఫాతిమా షేక్ సింధియా ఫరారే మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అది ఎక్కడ ఉంది అన్నప్పుడు అహ్మదానగర్ అని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ వ్యంగ్య చిత్రాలలో ఇవి ఉంటాయి. ఏ చిత్రకళలో నుండి రవ్వంత హాస్యం, చిత్రకళలో నుండి పుట్టిన రవ్వంత హాస్యం, బి చిటికెడు అతిశయోక్తి, సి చెంచాడు వ్యంగ్యం, డి పైవన్నీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ రాగతి పండరి గారి మొదటి కార్టూన్ మొట్టమొదటిగా ఈ పత్రికలో ప్రచురితమైంది. ఏ ఆంధ్రజ్యోతి, బి ఈనాడు, సి ఆంధ్రభూమి, డి ఆంధ్రప్రభ.
కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రజ్యోతి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి అన్నట్టు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, ఆంధ్రజ్యోతిగా గుర్తించండి. నెక్స్ట్, రాగతి పండరి గారిని హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించిన వారు ఎవరు? హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది ఏ బాపు, బి ముళ్ళపూడి, సి రవివర్మ, డి వీరాజీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీరాజీ అండి. హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది ఎవరంటే వీరాజీ. ఎవరి చిత్రాలు రాగతి పండరి గారిని ఆకర్షించాయి అంటే ఏ బాపు, బి ముళ్ళపూడి, సి శ్రీ జయదేవ్, డి రవివర్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీ జయదేవ్ అండి. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాగతి పండరి ఫోటో కార్టూన్తో సహా పరిచయం చేసిన మొదటి పత్రిక. అంటే అప్పటి వరకు ఆమె ఫోటో ఎవరికి తెలియదు. ఆ దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె రాగతి పండరి గారి ఫోటోని కార్టూన్తో సహా పరిచయం చేసిందంట ఈ పత్రిక. ఏ ఆంధ్రప్రభ, బి ఆంధ్రజ్యోతి, సి యువ, డి స్పందన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రజ్యోతి అండి. ఈవిడ రచనలను పరిచయం చేసింది కూడా ఆంధ్రజ్యోతి. మొట్టమొదటిగా రాగతి పండరి గారి కార్టూను ఏ పత్రికలో వచ్చింది అన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతిగానే గుర్తించండి. రాగతి పండరి ఫోటో కార్టూన్తో సహా పరిచయం చేసిన పత్రిక అన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి. కాబట్టి ఆంధ్రజ్యోతిని గట్టిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాగతి పండరి సంపాదకుని కోరికపై ఈ శీర్షికన చిత్రాలు గీశారు. ఏ శీర్షిక అన్నప్పుడు ఏ వీరాజీ, బి కవి చమత్కారాలు, బి కవి చమత్కారాలు, సి కార్టూన్ ప్రపంచం, డి నవ్వుల జల్లు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కవి చమత్కారాలు అనే శీర్షికన చిత్రాలు గీశారు. నెక్స్ట్, రాగతి పండరి గారు వీరితో కలిసి కార్టూన్లలో కథను మలచడం మొదలుపెట్టి సఫలీకృతులయ్యారు. కార్టూన్లో కథను మలచడం మొదలుపెట్టి సఫలీకృతులయ్యారు. ఏ వీరాజీ, బి గోల శంకర్రావు, సి జయదేవ్, డి రవివర్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గోల శంకర్రావు అండి. హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది వీరాజీ అయితే కార్టూన్లో కథను మలచడం మొదలుపెట్టి సఫలీకృతం అయ్యారు వీరితో కలిసి అన్నప్పుడు గోల శంకర్రావుగా గుర్తించండి. నెక్స్ట్, ఈ వారపత్రికల్లో రాగతి పండరి అయ్యో పాపం అబ్బాయిలు, యవ్వనం పిలిచింది, దయ్యాలు ఎక్కడున్నాయి, కవి చమత్కారాలు అనే శీర్షికలకు చిత్రాలు గీశారు. ఏ వారపత్రికలు అన్నప్పుడు ఏ ఆంధ్రప్రభ, బి సచిత్ర వారపత్రిక. నెక్స్ట్, బి మాత్రమే, డి ఏబి అన్నప్పుడు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక. రెండు వారపత్రికల్లో కూడా రాగతి పండరి గారు చిత్రాలు గీశారు. నెక్స్ట్ క్వశ్చన్, రాగతి పండరి గారు పురాణం గారి కోరికపై ఈ శీర్షికలను నిర్వహించారు. ఏ నవగ్రహం, బి అనుగ్రహం, సి మగాడి చెవిలో పూలు, డి వచ్చేసి భళే భళారే. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఏబి సరైంది, బిసి సరైంది, ఏబిసి సరైంది, ఏబిసిడి సరైంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసిడి సరైంది. నెక్స్ట్, కార్టూన్ సామ్రాజ్యాన్ని మొత్తం తను కైవసం చేసుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్గా పండరి గారిని ప్రశంసించింది ఎవరు? ఏ వీరాజీ, బి గోళ శంకర్రావు, సి రవివర్మ, డి జయదేవ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జయదేవ్ గారండి. నెక్స్ట్, ఈ ప్రాంతం అంతా బౌద్ధ స్తూపాలకు నిలయం అన్నప్పుడు ఏ మామిడి కుదురు, బి పాసలపూడి, సి మోరిపోలం, డి రాజోలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మోరిపోలం అండి. నెక్స్ట్, 8వ తరగతి చైతన్యమూర్తుల్లో వీరి ప్రస్తావన లేదు. ఏ ఫాతిమా షేక్, బి రాగతి పండరి, సి తాడి నాగమ్మ, డి డొక్కా సీతమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డొక్కా సీతమ్మ ప్రస్తావన లేదు. అది మన మహనీయుల్లో ఉంది. డొక్కా సీతమ్మ అనే ఆవిడ గురించి ఇచ్చింది 7th క్లాస్. మన మహనీయుల్లో ఉన్నారు ఆవిడ, డొక్కా సీతమ్మ గారు. నెక్స్ట్, తాడి నాగమ్మ హయ్యర్ గ్రేడ్ శిక్షణ ఇక్కడ పూర్తి చేశారు. ఏ రాజమండ్రి, బి విజయవాడ, సి శ్రీకాకుళం, డి ఏలూరు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజమండ్రి పిఠాపురం రాజావారి కళాశాలలో హయ్యర్ గ్రేడ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో తాడి నాగమ్మ గారి ప్రజల జనసేన కాదండి, అది ప్రజల జనసేన కాదు, ఇది
జనజీవన సమస్యలు జనజీవన సమస్యలు అనే కథా సంకలనం ప్రచురించబడింది. ఏ సంవత్సరంలో అంటే 1960, బి 1950, సి 1952, డి 1970. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1960వ సంవత్సరంలో తాడి నాగమ్మ గారి ప్రజల జనజీవన సమస్యలు అనే కథా సంకలనం ప్రచురించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, తాడి నాగమ్మ గారు ఏ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు? ఏ పొన్నమండ, బి పాసర్లపూడి, సి మోరిపాలెం, డి ఏ మరియు బి. ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఎక్కడ పనిచేసినప్పుడు అంటే పొన్నమండలోను పాసర్లపూడిలోను పనిచేశారంటండి. ఈ గ్రామాలలో పనిచేసినప్పుడు ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు వచ్చిందంట, పొన్నమండలో పాసర్లపూడిలో తాడి నాగమ్మ గారు. నెక్స్ట్, తాడి నాగమ్మ తాడి వెంకన్న దంపతులకు ఎంతమంది సంతానం అన్నప్పుడు ఏ 2, బి 3, సి 4, డి 5. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3 అండి. నెక్స్ట్, పొరపాట్లను అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించు అనే బుద్ధుని ఆదర్శాలను విద్యార్థులకు బోధించింది ఎవరు అన్నప్పుడు ఏ తాడి నాగమ్మ, బి ఫాతిమా షేక్, సి రాగతి పండరి, డి గంగాధరం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తాడి నాగమ్మ గారండి. నెక్స్ట్, తాడి నాగమ్మ గాంధీ గారితో కలిసి కోస్తాలో పర్యటించిన సంవత్సరం ఏది అన్నప్పుడు ఏ 1920, బి 1930, సి 1925, డి 1935. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1930వ సంవత్సరంలోనండి. నెక్స్ట్, తాడి నాగమ్మ గారి రచనలు ఏ పత్రికలో తరచుగా ప్రచురితమయ్యాయి? ఏ ఆంధ్రభారతి, బి ఆంధ్రప్రభ, సి గృహలక్ష్మి, డి ప్రజాశక్తి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గృహలక్ష్మి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ఆంధ్ర కవయిత్రులు అనే పుస్తకం? ఏ తాడి నాగమ్మ, బి రాగతి పండరి, సి ఊటుకూరి లక్ష్మీకాంతం, డి జయదేవ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఊటుకూరి లక్ష్మీకాంతం అండి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి సంపాదకత్వంలో ఆంధ్ర కవయిత్రులు అనే పుస్తకాన్ని వెలువడింది. ఆ పుస్తకంలో తాడి నాగమ్మ గారి రచనలు కూడా వెలువరించారు. నెక్స్ట్, తొలి తెలుగు పద్యం పండురంగని అద్దంకి శాసనంలో పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు అనే పద్యం తొలి తెలుగు పద్యం అండి. ఇది తర్వోజ పద్యానికి చెందింది. ఇది క్రీస్తు శకం 848వ కాలం నాటిది. ఎప్పటిది అన్నప్పుడు క్రీస్తు శకం 848గా గుర్తించండి. ఇందులో ఉన్న పద్యం ఏ రకమైన పద్యం అన్నప్పుడు తర్వోజగా గుర్తించండి. ఈ పద్యాన్ని, ఈ శాసనాన్ని ఎవరు వేయించారు అన్నప్పుడు పండురంగని అద్దంకి శాసనంలో ఈ పద్యం లభించింది అన్నట్టు గుర్తించండి. ఏ విధంగా బిట్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ లెసన్ మేలిమలుపు లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.